క్రైస్తవుడిగా దేవుడు నిన్ను నన్ను పిలిచింది దేనికోసం అంటే సైతానుతో మనం పోరాడడం కోసం కాదు. బాగా గమనించండి. లోకాధికారి సైతానుకు దేవుడు ఆల్రెడీ తీర్పునిచ్చేసిండు. ఆ తీర్పును మనం అమలు చేయాలా. అంటే ఏం చేయాలా? ఆ తీర్పు ఏంటి? ఆ తీర్పు ఏంటంటే వాడు నీ పాదాల క్రింద ఉండడము. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావంటే యు ఆర్ వెరీ పవర్ఫుల్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. ఆమేన్. ఆమేన్. యు హావ్ గాడ్స్ డిఎన్ఏ. లోకంలో ప్రపంచంలో ఎక్కడ ఆధిపత్యాలు ఉన్నాయో అన్నింటికంటే కూడా యేసుక్రీస్తు పైవాడు. ఏ క్యాన్సర్ అయినా, ఎటువంటి రోగమైనా యేసుక్రీస్తు నామాన మోకాళ్ళు వంగాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. జీసస్ పొజిషన్, నీ పొజిషన్ ఒకటే. హల్లెలూయా. దేవుడు తన కృపతో ఈ పని చేస్తున్నాడు. ఆమేన్. ప్రతి క్రైస్తవుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. నా పొజిషన్ యేసుక్రీస్తుతో పాటు దేవుడు నన్ను సమానంగా కూర్చుండబెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. సైతానుకుండే శక్తుల కంటే నీకే దేవుడు శక్తులు ఎక్కువ ఇచ్చినాడని దేవుని వాక్యం చెప్తుంది. వితౌట్ అన్ ఎక్స్పెక్టెంట్ హార్ట్ యు కాంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. ఎక్స్పెక్ట్ చేయాలి. ఆమేన్. ఇప్పుడు 12 ఏళ్ళు రక్తస్రావం కలిగిన స్త్రీ దేనికి పోయిందామా? ఆయనది ముట్టే నేను స్వస్థత పొందుకుంటాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పాట పాడుతున్నారు, ప్రభా నీ సన్నిధిలో మేము నీ దీవెనలు పొందుకుంటాం. దీవెనలు ఆల్రెడీ ఉన్నాయి. ఆమేన్. యేసు ప్రభువే దీవెన మనకు. ఆమేన్. ఆయన ఆల్రెడీ వచ్చేసిండు, ఆయన ఆల్రెడీ అన్ని ఇచ్చేసిండు. అవి మనము పొందుకోవాలి. వీ నీడ్ టు రిసీవ్. హల్లెలూయా. సో వీ విల్ రిసీవ్ ఎనీథింగ్. లోకంలో ఏదైనా నువ్వు పొందుకోవాలంటే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ది వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. సో అందరు కళ్ళు మూసుకోండి, ఒక చెయ్యి దేవుని వైపు ఎత్తి నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, యేసయ్య నామమున, యేసయ్య నామమున నీ సన్నిధికి నేను వస్తున్నాను. సన్నిధికి నేను వస్తున్నాను. ఆశతో వస్తున్నాను. ఆశతో వస్తున్నాను. నా జీవితంలో నా పరిస్థితులను మార్చుకోవడానికి కావలసినటువంటి నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. నా మనోనేత్రాలను తెరవండి. వాక్యంలోని సత్యాలు నేను అర్థం చేసుకొని నేను గ్రహించి నా యొక్క పర్సనల్ లైఫ్ లో నేను మీ దీవెనలను పొందుకోవటానికి కృపను చూపించమని నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి పొందుకొనింటున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన 149వ అధ్యాయము 5-9 వచనాలు చదువుదాం. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచెలు గల ఖడ్గమున్నది. హల్లెలూయా. హల్లెలూయా. విధింపబడిన తీర్పును ఏం చేయాలా? ఎగ్జిక్యూట్ చేయాలా. వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ ది జడ్జ్మెంట్ విచ్ వాజ్ ఆల్రెడీ స్పోకన్. దేవుడు కొన్ని విషయాలలో మనకు కొన్ని నేర్పించాలని ఈ మాటలు పెట్టి ఉంటున్నాడు. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే క్రైస్తవ జీవితంలో ఆత్మీయమైన అధికారము. ఆత్మలోకంలో నీకు ఎటువంటి అధికారం ఉంది, నీవు ఎవరికి లోబడాలి అనే విషయాలు మనం తెలుసుకోవడానికి ఈ మాటలు మనం చదువుతాం. 9వ వచనం మరోసారి చదవండి. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచెలు గల ఖడ్గమున్నది. 2 అంచులు గల ఖడ్గం ఏంటి? దేవుని వాక్యం. 2 అంచులు గల ఖడ్గము వాక్యంలో చెప్పబడినది ఏంటంటే దేవుని వాక్యం. సరే, క్రైస్తవుడిగా దేవుడు నిన్ను నన్ను పిలిచింది దేనికోసం అంటే సైతానుతో మనం పోరాడడం కోసం కాదు. బాగా గమనించండి. లెట్ ఇట్ బి వెరీ క్లియర్. నిన్ను నన్ను దేవుడు దేనికోసం పిలిచాడు? సైతానుతో, దయ్యాలతో కొట్లాడటానికి, పోరాడటానికి కాదు. మరి దేనికి పిలిచాడంటే సైతాను పట్ల మనకు ఒక బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత అంటే వాడి మీద ఏదైతే దేవుడు ఒక జడ్జిమెంట్ ఇచ్చిండో, ఏదో ఒక తీర్పు ఇచ్చిండో
ఆ తీర్పును ప్రకటించి ఆ తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సైతాను గమనించండి, సైతాను మనకు శత్రువే, కానీ వాడు ఓడిపోయిన శత్రువు. వాడు ఓడిపోయింది, హీఈస్ ఆల్రెడీ డిఫీటెడ్. ఆమేన్. ఆమేన్. ఓడిపోయినంతో ఏం పోరాడతావు? ఓడిపోయినాను అని వాడు అయిపోయింది. ఇట్ ఈస్ క్లియర్లీ నోటెడ్ దట్ హీస్ డిఫీటెడ్. ఓడిపోయినంతో పోరాటం ఏంటి? అర్థమవుతుందా? వీఆర్ నాట్ కాల్డ్ టు ఫైట్. వానితో మనం పోరాటానికి దేవుడు మనల్ని పిలిచలేదు. వాడి మీద ఒక తీర్పు ఇవ్వబడింది. ఆ తీర్పును అమలు చేయటానికే దేవుడు మనల్ని పిలిచింటున్నాడు. ఆమేన్. యోహాను సువార్త 16వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. ఆమేన్. లోకాధికారి ఎవరు? ఈ లోకాధికారి సాతాను. సాతానుకి ఎట్లొచ్చింది అధికారము? బాగా గమనించండి. ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్ ఆఫ్టర్ అవర్ ఓన్ లైక్నెస్ అండ్ లెట్ హిమ్ హ్యావ్ డొమినియన్ అంటాడు. డొమినియన్ అంటే అధికారం కలిగి ఉండును. తెలుగులో ఏమంటాడంటే వాళ్ళు ఏలుదురు అంటాడు. దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపం చొప్పున మనము నరుని తయారు చేద్దాము. వాడు ఏమేం చేస్తాడంటే భూమి మీద పాకే పురుగులు కానీ, జంతువులు కానీ, ఆకాశ పక్షులు అన్నింటి మీద వాడు అన్నిటిని ఏల్తాడు అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఆమేన్. అయితే ఆదాము తప్పు చేయడం వల్ల వాడికి ఇవ్వబడిన అధికారము సైతాన్ తీసుకున్నాడు. సైతానికి వచ్చేసింది. ఇప్పుడు వాడేమైపోయాడు? లోకానికి అధికారి అయిపోయాడు. మరోసారి చదవండి యోహాను సువార్త 16:11. ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. తీర్పును గురించి బాగా గమనించండి. లోకాధికారి సైతానుకు దేవుడు ఆల్రెడీ తీర్పునిచ్చేసిండు. ఆ తీర్పును మనం అమలు చేయాలా? అంటే ఏం చేయాలా? ఆ తీర్పు ఏంటి? ఆ తీర్పు ఏంటంటే వాడు నీ పాదాల క్రింద ఉండడము. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. కొందరు చాలా కష్టమైంది. చాలా ఈజీ సింపుల్ థింగ్ నేను చెప్తున్నాను. పక్కన వాళ్ళ వైపు తిరిగి చెప్పండి. ఫస్ట్, సైతాను మీ పాదాల క్రింద ఉండాలి. సైతాను మీ పాదాల క్రింద ఉండాలి. సైతాను మీ పాదాల క్రింద ఉండాలి. సైతాను మీ పాదాల కింద ఉండాలా? అందుకే దట్స్ వేర్ హీ బిలాంగ్స్. మనము వాడు ఎక్కడ ఉండాలో వాడిని అక్కడ పెట్టాల్సిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చింటున్నాడు. అందుకే వీ నీడ్ నాట్ స్ట్రగుల్. వాడితో కొట్లాడడము, పోరాడము. నువ్వు పోతావా? దయ్యాలు కొట్టేది ఉంటుంది చూడండి. చూస్తారా కొందరుసార్లు? చాలా కామెడీ అనిపిస్తుంది నాకు. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో చూడండి 17వ వచనం చూడండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఇంగ్లీష్ లో ఏముంది? మై నేమ్ షల్ ఇన్ మై నేమ్ షల్ దే కాస్ట్ అవుట్ డెవిల్స్. కాస్ట్ అవుట్ అంటే యేసు ప్రభువు అంటాడు శిష్యులతో, కాస్ట్ యువర్ నెట్స్ ఆన్ ది రైట్ అంటాడు. కాస్ట్ అంటే ఎత్తివేయడం. నెట్ అట్లా పక్కకి జరపడమా? ఇసిరేయడం. సైతాన్ను కూడా దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఇన్ మై నేమ్ యూ షల్ కాస్ట్ అవుట్ డిమన్స్. యేసు క్రీస్తు నామమున దయ్యములను తెలుగులో వెళ్ళగొట్టుదాం అన్నాడు, కానీ ఇంగ్లీష్లో విసిరివేయడం. అంటే విసిరివేయడం అంటే ఎట్లా బ్రదర్? కొందరు ఇట్లాంటివి చూసుకొని ఏమంటారంటే బైబిల్ తీసుకొని మనుషులను కొడుతుంటారు. దయ్యం పట్టిన వాళ్ళు బైబిల్ తీసుకొని, చీపురు తీసుకొని, ఇవన్నీ కాదు, కొట్టడం కాదు అక్కడ చెప్పేది. విత్ యువర్ వర్డ్స్, నీ నోటి మాటతో సైతాను వెళ్ళిపోతాడు అంతే. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు సైతాన్తో వీళ్ళు అంటే ఆ దయ్యం పట్టిన వాళ్ళతో కొందరు నెగోషియేట్ చేస్తుంటారు. నువ్వు పోతావా? పోవా. నేను పోను. నేను పోతావా? నేను పోను. అదే కామెడీ అనిపిస్తుంది. నువ్వు పో అంటే వాడు వెళ్ళిపోవాలి. అది దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్. నీకు దేవుని వాక్యం మీద నీకు స్టాండర్డ్ ఉంటే, నీకు ఇవ్వబడిన అధికారం ఏంటో నీకు తెలిస్తే నువ్వు ఆ మాట మీద నిలబడతావు. రెస్ట్ దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఆమేన్. దెర్ ఇస్ నో నెగోషియేషన్. దేవుడు ఇంకోటి తెలుసా? మీకు వాక్యం తెలియదని సైతానికి తెలిసినప్పుడే వాడు ఇట్లాంటి ఆటలు ఆడుతుంటాడు దయ్యం. నీకు వాక్యం తెలుసు అంటే వాడు వెళ్ళిపోతాడు, ఉండలేడు వాడు. అర్థమైందా? ఇక ఎందుకు దేవుడు వాడిలో ఒక ఫ్లీయింగ్ మెకానిజం పెట్టిండు. దేవుడు సైతాను తయారు చేసింది దేవుడే. సైతాను తయారు చేసేప్పుడు వాడిలో దేవుడు ఏం చేసిండంటే ఒక ఫ్లీయింగ్ మెకానిజం. నువ్వు కొంచెము వాడిని గద్మా ఇచ్చినావంటే వాడు పారిపోతాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఏమన్నాడు? మీ యొద్ద నుండి పారిపోవును. అందరు చెప్పండి. పారిపోవును. ఎవరు పారిపోతారు?
సాతాను. అంతే, అపవాది సాతాను పారిపోతాడు. అంటే నువ్వు రెసిస్ట్ చేస్తే చాలు, హం అంటే చాలు, వెళ్ళిపోతాడు, పారిపోతాడు. ఆ మెకానిజం దేవుడే పెట్టింటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆమేన్. బిలీవర్ ఇస్ ఫార్ పవర్ఫుల్. గమనించండి, నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావంటే యు ఆర్ వెరీ పవర్ఫుల్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. ఆమేన్, ఆమేన్. యు హ్యావ్ గాడ్స్ డిఎన్ఏ, యు హ్యావ్ గాడ్స్ డిఎన్ఏ. దేవుని డిఎన్ఏ, దేవుని యొక్క మేకప్ అంతా మనలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందుకే నెవర్ స్ట్రగుల్ విత్ సేటన్. డీమన్స్ తో నేను తరిమినా పోలేదు నేను అన్న ఈ మాటలు పనికిరావు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వాళ్ళందరూ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాక్యం చదవండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. నీ స్థానం ఏంటో నువ్వు దేవునిలో నీకు అర్థమైతే ఆటోమేటిక్ గా అన్ని జరిగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు చూద్దాం. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందును మాత్రమే చాలు కాక. చాలు ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. యేసుక్రీస్తు, చనిపోయిన యేసుక్రీస్తు శరీరం ఎక్కడ ఉండింది? సమాధిలో ఉండింది. సమాధిలో. అంతేనా? 3 రోజులు సమాధిలో ఉండింది. దేవుడు ఏం చేసిండు? మృతమైన యేసుక్రీస్తు శరీరంలో, ఆ శరీరంలో రక్తం లేదు. బాగా గమనించండి, రక్తం అంతా నీ కోసం నా కోసం చిందించేసిండు. ఇప్పుడు ఆ శరీరంలో ఉన్నదంతా ఏంటంటే ఎముకలు, మాంసం మాత్రమే ఉన్నాయి. ఆ శరీరాన్ని దేవుడు ఏం చేసిండంట? మృతులలో నుండి లేపిండు. ఇప్పుడు యేసుక్రీస్తులో ప్రవహించే జీవం ఎవరిదంటే దేవుని జీవం ప్రవహిస్తుంది, దేవుని లైఫ్, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ప్రవహిస్తుంది. యేసుక్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే, ఆధిపత్యం అంటే అధికారాలలో ఒక రకం, సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, అంటే ఈ భూమి మీద ఉన్న గవర్నమెంట్స్, అమెరికన్ గవర్నమెంట్ కావచ్చు, ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, అన్ని ప్రభుత్వాల మీద అధికారం ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు. బాగా గమనించండి మాటలు. ఆధిపత్యం కంటే, ఇంగ్లీష్లో కూడా చూద్దాం, ఆధిపత్యం కంటే, లోకంలో ప్రపంచంలో ఎక్కడ ఆధిపత్యాలు ఉన్నాయో అన్నింటికంటే కూడా యేసుక్రీస్తు పైవాడు. అధికారము కంటే, లోకంలో ఉండే ఏ అధికారమైనప్పటికీ అన్నింటికంటే ఆయనే. శక్తి కంటే, శక్తి బలం, అర్థమైన బలము, అన్నిటికంటే బలము యేసు ప్రభుదే ఎక్కువ. ఇంకా లాస్ట్ ఏమంటున్నాడు? ప్రభుత్వముల కంటే. భూమి మీద మనం పరిపాలింపబడుతున్నాం, అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు. ఈ ప్రభుత్వాలన్నింటికంటే పైన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుడు అట్లా ఏర్పాటు చేశాడు. ఈ యుగమునందు మాత్రమే కాక, 21 చదవండి. కాగా రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటెను ఎంతో హెచ్చుగా పరలోకం నందు ఆయనను తన కుడిపార్శ్వంన కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. చాలు. ఈ ప్రభుత్వాలన్నీ ఒక లెవెల్లో ఉన్నాయంట. బాగా గమనించండి. ఆధిపత్యాలు, శక్తులు, అధికారాలు అన్నీ కూడా, ప్రభుత్వాలు అన్నీ ఒక లెవెల్లో ఉంటే దేవుడు ఏం చేసిండంట? యేసుక్రీస్తును అన్నింటికంటే కూడా గొప్పగా హెచ్చించి, ఎంతో హెచ్చుగా, చాలా పైకి పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టినాడు. బాగా ఆలోచించండి. చాలా పైకి అనేది ఎట్లుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ 2వ అంతస్తులో ఉన్నాం, కింద ఉండేది పైకి అంటామా, చాలా పైకి అంటామా? అదే ఒకవేళ నువ్వు ఒక 100 అంతస్తుల భవనం మీద ఉన్నావు అనుకో, అదేమంటాము? ఇది మామూలు పైకి. అర్థమైందా? అది చాలా పైకి. అర్థమవుతుందా? దేవుడు యేసుక్రీస్తును అన్ని ప్రభుత్వాల కంటే, శక్తుల కంటే, అన్ని ఆధిపత్యాల కంటే, అన్నింటికంటే కూడా చాలా పైకి హెచ్చించి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇది గమనించండి. హెచ్చించడం మాత్రమే కాకుండా తండ్రి తనతో పాటు తన కుడి పార్శ్వమున యేసుక్రీస్తును కూర్చుండబెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెరీ పవర్ఫుల్ అనిపిస్తుంది. 22వ వచనం చూడండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి. చాలు. సమస్తమును అంటే ఇంతకుముందు మనం చదివినాం కదా, ఆధిపత్యాలు కానీ, ప్రభుత్వాలు కానీ, అన్నీ ఈ లోకంలో ఉండే గ్యాలాక్సీస్ మొదలుకొని గవర్నమెంట్స్ వరకు అన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర, పాదముల క్రింద దేవుడు ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. హల్లెలూయా, హల్లెలూయా. అన్నింటికంటే
పైన ఆయనను సంఘానికి, సంఘం అంటే మనమందరం, ఆయన పాదముల కన్నా క్రిందికి అన్నింటినీ పెట్టేసి సంఘము ఉంటుండగా, సంఘం అంటే మనమందరం సంఘం, సంఘానికి దేవుడు యేసుక్రీస్తును శిరస్సుగా పెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే గమనించండి, జీసస్ హ్యాస్ ది ఫైనల్ వర్డ్. ఎందుకంటే అందరు అనుకుంటుంటారు ఈ నక్షత్రం బాలేదు, ఆ తిథి బాలేదు, ఇది బాలేదు, అది బాలేదు. చూస్తారా ఎప్పుడన్నా? మనలో కూడా క్రిస్టియన్స్ ఏం చేస్తారు, పెళ్లి అంటే ఏమంటారు తెలుసా, ముహూర్తం చూసుకోవాలని పోతుంటారు, ముహూర్తాలు చూస్తూ. నాన్ సెన్స్ అది. యూనో, యేసు ప్రభు దగ్గరికి ఈ స్టార్స్ బాగలేవంట అనే ఇష్యూ వచ్చింది అనుకో, హీ విల్ కాల్ ది స్టార్. 147వ కీర్తన చదవండి ఎప్పుడైనా, 4వ వచనంలో. హీ కాల్స్ ది స్టార్స్ బై నేమ్స్. ఏ స్టార్ అడ్డం వచ్చింది ఆ స్టార్ను పక్కకు చెప్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ముహూర్తం లేదు, గిహూర్తం లేదు, ఏం లేదు, నువ్వు పోతుంటే అవన్నీ జరుగుతుంటాయి అంతే. హల్లెలూయా. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఎ క్రిస్టియన్. దేవుడు క్రైస్తవునికి అదే పెట్టి ఉంటున్నాడు. ఆమేన్. ఆమేన్. అందుకే హీ హ్యాస్ ది ఫైనల్ వర్డ్. నీ జీవితంలో ఎవరు ఏం చెప్పినా, నువ్వు ఇట్లయితావు, అట్లయితావు, ఎట్లయితావు అని ఎవరిని మాట్లాడినా కూడా ఫైనల్ వర్డ్ దేవుడే. ఆయన వాక్యంలో నీ గురించి ఏం చెప్పి ఉంటాడో అదే ఫైనల్. ఎందుకు? హీస్ ఫార్ అబౌవ్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీదే కాదు, ఈ యొక్క ప్రపంచంలో ఉండే అన్ని శక్తుల కంటే, ఈ లోకంలో, ఈ యొక్క విశ్వంలో ఉండే అన్ని గెలాక్సీస్ కంటే, అన్నింటికంటే పైన యేసుక్రీస్తు ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మామూలు పైన కాదు. అందుకే నేను పాదాల దగ్గర అని కూడా చెప్పటంలా, చాలా పైన పెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ యేసుక్రీస్తు అనే నామాన్ని చాలా హెచ్చించుంటున్నాడు. ఎంత హెచ్చించుంటున్నాడంటే, తనతో పాటు యేసుక్రీస్తును తన కుడి పార్శ్వంలో దేవుడు కూర్చుండబెట్టింటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చూద్దాం. అందుచేతను పరలోకమందున వారిలో కాని, భూమి మీద ఉన్న వారిలో కాని, భూమి క్రింద ఉన్న వారిలో కాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు. ఆమేన్. చాలు. భూమి ఆకాశంలో ఉన్నవారు గాని, భూమి మీద ఉన్నవారు గాని, భూమి క్రింద ఉన్నవారు గాని. ఆమేన్. 3 స్టేజెస్ చెప్తున్నారు. ఆకాశంలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, మీకు ఏమేం పేర్లు ఉన్నాయో గుర్తుంటే అవన్నీ పేర్లు, ఏ పేర్లైనా కావచ్చు, అవి దూతలు కావచ్చు, దయ్యాలు కావచ్చు, ప్రధానులు కావచ్చు, ఏమంటారు ఆకాశ మండలి చెడ్డ ఆత్మలు కావచ్చు, ఏమైనా కావచ్చు, అన్నీ కూడా యేసు అనే నామమున మోకాళ్ళు ఉంగాల్సిందే. అది ఇక్కడ చెప్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆకాశం అందే కానీ, భూమి ఎందే కానీ, భూమి మీద దయ్యం వెళ్ళగొట్టడానికి పోయిండ్రు అనుకో, నువ్వు వెళ్ళిపోవాలా అంటే వెళ్ళిపోవాల్సిందే. అది ఎందుకు? యేసుక్రీస్తు నామాన్ని నువ్వు వాడినప్పుడు ఆ దయ్యం మోకాళ్ళు వంగాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. మరోసారి చదవండి, 8-9వ వచనం చదవండి. అందుచేతను పరలోకమందున వారిలో కాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో భూమి కాని. క్రింద అంటే పాతాళం, వేర్ సేటన్ వాడికి అక్కడ కూడా స్థలం లేదు. యేసు ప్రభు అక్కడ కూడా వాని అధికారం తీసేసిండు. హీ హాజ్ నథింగ్ టు డూ విత్ హెల్ ఆల్సో, బట్ హీఈస్ బౌండ్ దేర్. వాడు ఆల్రెడీ కట్టివేయబడ్డాడు, బంధింపబడి ఉంటున్నాడు. ఆమేన్. ఇది గమనించాలి. ఫస్ట్, సేటన్ ఈజ్ ఆల్రెడీ బౌండ్, సేటన్ ఈజ్ ఆల్రెడీ డెస్ట్రాయిడ్. వాడు నాశనం అయిపోయిండు. వాడు హీఈస్ పవర్లెస్ అగేన్స్ట్ ఏ బిలీవర్కు వాడికి ఏమీ పవర్ లేదు అని గుర్తించాలి మనం. ఓకే. భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు. ఆమేన్. ప్రతివాని మోకాలు ఏంటా? ప్రతి వ్యక్తి అంటే ఇక్కడ గమనించండి, ఇట్ క్యాన్ బి ఎనీ కండిషన్. హెల్త్ కండిషన్ కావచ్చు, వెల్త్ కండిషన్ కావచ్చు. ఆమేన్. ఏదైనా మీకు సమస్యలు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఏవైనా కూడా అన్ని యేసుక్రీస్తు నామమున మోకాళ్ళు వంగాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. 11వ వచనం చూద్దాం. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన నామమునకు పైనామముగా యేసుక్రీస్తు నామాన్ని దేవుడు సెట్ చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ నామమైనా, ఏ క్యాన్సర్ అయినా, ఎటువంటి రోగమైనా యేసుక్రీస్తు నామాన మోకాళ్ళు వంగాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అయితే ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ జరిగింది. యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపి దేవుడు చాలా ఎత్తులో
తనకు కుడిపార్శ్వమున కూర్చుండబెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని అధికారాలు, అన్ని ప్రభుత్వాల కంటే పైన యేసుక్రీస్తును చాలా ఎత్తులో కూర్చుండబెట్టి ఉన్నాడు. సెకండ్ థింగ్, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం వలన మనల్ని కూడా దేవుడు ఛాంపియన్స్ చేసిండు. గాడ్ మేడ్ ఛాంపియన్స్ అవుట్ ఆఫ్ us బికాస్ ఆఫ్ రిజరెక్షన్. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-6, తెలుగులో 7వ వచనం కూడా చదువుతాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించెను. బ్రతికించుండు. యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచినప్పుడు నువ్వు ఈరోజు నమ్ముకుంటున్నావు. ఆయన చనిపోయినప్పుడు నువ్వు లేవు, ఆయన తిరిగి లేచినప్పుడు నువ్వు లేవు. కానీ ఈరోజు నువ్వు నమ్ముతున్నావు అనుకో యేసుక్రీస్తును, ఏం జరుగుతుందంట? యేసుక్రీస్తును నమ్మినప్పుడు ఆయనతో కూడా నువ్వు తిరిగి లేపబడిన వ్యక్తిగా దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. 5వ వచనం, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. నెక్స్ట్, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. వండర్ఫుల్. హల్లెలూయా. యేసు ప్రభు చాలా ఎత్తులో కూర్చుంటున్నాడు. ఆమేన్. దేవుడు ఆయన కూర్చుండబెట్టినాడు. ఇప్పుడు యేసుక్రీస్తును అంగీకరించిన నిన్ను ఏం చేసిందంటే దేవుడు యేసుక్రీస్తుతో పాటు బ్రతికించాడు. యేసుక్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ పొజిషన్ ఏంటి? యేసయ్య పక్కన. వాట్ ఈస్ యువర్ పొజిషన్? జీసస్ పొజిషన్, నీ పొజిషన్ ఒకటే. హల్లెలూయా. దేవుడు తన కృపతో ఈ పని చేస్తుంటున్నాడు. ఆమేన్. ప్రతి క్రైస్తవుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. నా పొజిషన్ యేసుక్రీస్తుతో పాటు దేవుడు నన్ను సమానంగా కూర్చుండబెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. కొందరు అనుకుంటుంటారు, నేను పాదాల క్రింద ఉన్నా, నువ్వు పాదాల కింద లేవు. ప్రార్థన చేసుకో, అట్లా తగ్గింపు స్వభావం ఉండొచ్చు. కానీ దేవుడు నీకు ఇచ్చిన పొజిషన్ ఏంటి? యేసుక్రీస్తుతో పాటు సమానంగా ఇచ్చింటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యు హ్యావ్ ది సీట్ ఆఫ్ అథారిటీ. యేసుక్రీస్తు ఏ సీట్లో కూర్చొని ఉంటున్నాడో నువ్వు అదే సీట్లో కూర్చుంటావు. ఆమేన్. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ కాదు ఇది. అర్థమైందా? ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ కాదు, అందరూ ముఖ్యమంత్రులే ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. డు యు అండర్స్టాండ్ దట్? Yes. నువ్వు కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ కాదు. దిస్ ఈజ్ అథారిటీ. అథారిటీ అంటే అధికారం అనేది ఆ సీట్లో ఎవరుంటారో వాళ్ళదే అధికారం. దేవుడు ఏం చేసిండు? తన కృపను బట్టి మనలందరినీ కూడా యేసుక్రీస్తుతో సమానంగా కూర్చుండబెట్టినాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని చనిపోయిన మనల్ని యేసుక్రీస్తుతో పాటు బ్రతికించాడు, ఆయనతో పాటు లేపాడు, ఆయనతో పాటు సమానంగా తండ్రి తన పక్కన కూర్చుండబెట్టుకుని ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్పిన మాటలు చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఇంగ్లీష్ లో చదవండి అదే మాటలు. Behold, I have given you authority and power to trample upon serpents and scorpions, and physical and mental strength and ability over all the power that the enemy possesses, and nothing shall in any way harm you. Hallelujah. Hallelujah. Amplified classic version లో ఉన్న మాట ఏంటంటే, నేను మీకు యేసు ప్రభు మాటలు, నేను మీకు శక్తిని అధికారాన్ని రెండు అనుగ్రహించుతున్నాను. శక్తి అంటే బలం, అధికారం అంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రెండు, ఇది డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఇప్పుడు బక్క చిక్కిన ఒక కానిస్టేబుల్ ఉన్నాడు రోడ్డు మీద, పెద్ద లారీ వస్తుంది, వాడు స్టాప్ అని చూపించాడు అనుకోండి, లారీ ఏం చేస్తాడు? లారీ వాడు ఆగిపోవాలా, అది అథారిటీ. శక్తి అంటే ఆ వస్తున్న లారీని ఆపగలగాల. వీడు ఆపగలడా? 5 టన్నులు ఉంటుంది, వీడు ఎంతో ఉంటాడు కదా. వీడికి శక్తి లేదు కానీ అధికారం ఉంది. కానిస్టేబుల్కి శక్తి లేదు కానీ అధికారం ఉంది. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? లూకాసు వార్త 10వ అధ్యాయంలో, ఐ హ్యావ్ గివన్ యూ, నేను మీకు ఇచ్చేసి ఉంటున్నాను. ఏమిటంట? అథారిటీ అండ్ పవర్. సైతాను
మీతో పాటు ఆర్మ్ రెజ్లింగ్కి వచ్చినా కూడా మీరే గెలుస్తారు. సైతాన్ మీతో పాటు WWE చేస్తే కూడా మీరే గెలుస్తారు. అర్థమైందా? ఏ ఫైటింగ్ పెట్టినా కూడా మనమే గెలుస్తాం. ఎందుకు? పవర్ కూడా ఇచ్చిండంట. అర్థమైందా? ఇది స్పిరిచువల్. చాలా మంది అనుకుంటారు సైతాను స్పిరిట్ కాబట్టి వాడికి ఏవో చాలా శక్తులు. లేదు, నీకే శక్తులు ఇచ్చిండంట. ఆమేన్. ఐ హ్యావ్ గివన్ అంటే ఏమర్థము? ఇస్తాడనా? ఇచ్చేసిండనా? చేసిండు. హీస్ ఆల్రెడీ గివన్. ఐ హ్యావ్ గివన్ యూ అథారిటీ అండ్ పవర్. రెండు ఉన్నాయి. మనం కానిస్టేబుల్ లెక్క కాదు. మనం ఏంటంట, ఆ లారీ వస్తుంటే లారీ కంటే ఇంకా పవర్ఫుల్ అంట మనం. అర్థమవుతుందా? హల్లెలూయా. గాడ్ గేవ్ దట్. ఆ కృప దేవుడు ఇచ్చిండు. ఐ హ్యావ్ గివన్ యూ అథారిటీ అండ్ పవర్ టు ట్రాంపుల్. ట్రాంపుల్ అంటే తొక్కివేయడం. పాములను, తేలను. దేవుడు ఈ మాటలు ఎందుకు వాడాడంటే అవి విషపూరితమైనవి, చెడ్డవి, మంచివి కాదు. అర్థమైందా? సో ఈ విషపూరితమైన వాటిని నువ్వు చూస్తూ భయపడడం కాదు, నువ్వు వాటిని తొక్కుతావంట. తొక్కేప్పుడు కాటేస్తుందేమో, ఏం కాదు. అది కాటేసినా ఏం కాదు, దాని కూరలు కూడా పీకేసిండు. అర్థమవుతుందా? ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ డెస్ట్రాయిడ్. ఇప్పుడు నువ్వేం చేస్తావంట, వాటిని తొక్కుతూ ఉంటావంట. పాములను, తేలను తొక్కుతుంటావు. అంతేకాకుండా బ్రాకెట్స్లో ఏమంటున్నాడు, ఫిజికల్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీ. నీకు దేవుడు ఏమిచ్చాడంట? మెంటల్ స్ట్రెంగ్త్ కూడా. యు ఆర్ స్ట్రాంగర్ దాన్ సేటన్ ఇన్ యువర్ మైండ్. హల్లెలూయా. సేటన్కు చాలా తెలివితేటలు ఉన్నాయి. వాడు 6000 సంవత్సరాల కంటే పెద్దోడు, వాడు చాలా వయసులో పెద్దోడు. వానికి అందరి గురించి టాక్టిక్స్, వాడికి ఎన్ని టాక్టిక్స్ తెలిసినా యు ఆర్ మెంటలీ స్ట్రాంగ్. దేవుడు నీకు విజ్డమ్ ఇచ్చిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. యు ఆర్ ఫిజికలీ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్ అండ్ ఇన్ ఎబిలిటీస్ ఆల్సో యు ఆర్ స్ట్రాంగర్ దాన్ సేటన్. సైతానుకుండే శక్తుల కంటే నీకే దేవుడు శక్తులు ఎక్కువ ఇచ్చినాడని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ ఓవర్ ఆల్ ది పవర్ ఆఫ్ దట్ ఎనిమీ. సైతానుకు ఏ శక్తులు కలిసి ఉంటాయో, విచ్ క్రాఫ్ట్ పవర్, బాణమతి, అది ఇది అంటే కొందరు లేసి వెళ్ళిపోతుంటారు, భయపడుతుంటారు. ఇక్కడ ఏమంటున్నాడు? ఓవర్ ఆల్ ది పవర్. వాడికున్న పవర్ ఏముందో అంతటి మీద మనకు అధికారం ఇచ్చింటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఎవరింట్లో అన్నా, ఎవరింటి ముందన్నా ఎవరన్నా కొన్నిసార్లు వింటుంటాను, బ్రదర్ మా ఇంటి ముందు ఎవరో పూజ చేసిపోయినాడు, నిమ్మకాయలు పెట్టినాడు. ఏం చెప్తా? లెమన్ జ్యూస్ చేసుకొని తాగండి అని చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. కోడిగుడ్లు పెట్టినారు, ఆమ్లెట్ వేసుకొని తిను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? నథింగ్ బై ఎనీ మీన్స్ షల్ హర్ట్ యు. నిన్ను ఏదియు ఎంత మాత్రము నీకు హాని జరగనీయదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి ప్రాబ్లం లేదు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ యువర్ గాడ్, యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి, నీ దేవుని గురించి నీకుండే అండర్స్టాండింగ్ బట్టే అన్ని విషయాలు ఆధారపడి ఉంటున్నాయి. హల్లెలూయా. అండ్ ఇంకొకటి గమనిద్దాం, సైతాను నీకు విధేయత చూపించడానికి గల కారణము నువ్వు కాదు, యేసుక్రీస్తు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన విధేయత, తండ్రి అయిన దేవునికి విధేయత చూపించిన దాన్ని బట్టి నీకు ఆ సైతాను మాట వింటున్నాడు. ఆయన నామం వాడుతున్నావు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు విధేయతను బట్టి, దేవుడు యేసుక్రీస్తులో మనల్ని ఉంచిన విధానాన్ని బట్టి సైతాను మన మాట వినవలసినదే. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 1-3 వచనాలు చదువుదాం. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను, పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కాని చేయరు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? యేసు ప్రభు ఈ 3 verses ను తీసుకొని ఒక పవర్ఫుల్ మెసేజ్ తన శిష్యులకు ఇచ్చింటున్నాడు. ఏంటా మెసేజ్ అంటే, హీఈస్ టీచింగ్ అథారిటీ. ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు అని ఇద్దరు ఉన్నారు, ఒక 2 తెగలు ఉన్నాయి. ఈ శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళిద్దరు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు? ఎవరి యొక్క ప్రతినిధులు అంటే మోషేకు ప్రతినిధులు. మోషే ఎవరికి ప్రతినిధి? ధర్మశాస్త్రానికి ప్రతినిధి. దేవుని యొక్క లోకంలో, దేవుని యొక్క రాజ్యంలో ఒక నియమం ఉంది. ఈ నియమం ప్రకారము ధర్మశాస్త్రం క్రింద ఉన్న ఈ యొక్క మోషే అధికారంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా లోబడాల్సిందే. అర్థమవుతుందా? డిడ్ యు గెట్ ఇట్? yes. ధర్మశాస్త్రం ప్రకారము
మోషే యొక్క పీఠము మీద ఎవరు కూర్చుంటారో, వాళ్ళు శాస్త్రులు కావచ్చు, వాళ్ళు పరిసయ్యులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ మాటలు వినాలి, వాళ్ళు చెప్పినది శ్రద్ధగా ఆచరించాలి అనేది దేవుని యొక్క రాజ్యంలో ఉన్న ఒక నియమం. యేసుక్రీస్తు కూడా వాళ్ళను చూపించి చెప్తున్నాడు ఏమని, వాళ్ళ క్రియలను పట్టించుకోవద్దండి, వాళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారు, వాళ్ళు వేషధారణ కలిగిన జీవితంలో జీవిస్తుంటున్నారు, వాళ్ళు ఇంకెట్లా జీవిస్తున్నారు, వాళ్ళు మతానుసారంగా జీవిస్తున్నారు, వారు ఆచారాలు పెట్టుకొని జీవిస్తున్నారు. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా యేసు ప్రభువుకు నచ్చలేదు. వాళ్ళను సున్నం కొట్టిన సమాధులని కూడా చెప్తాడు. అయితే యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, వాళ్ళకు ఒక అధికారం ఇవ్వబడింది అనేది యేసు ప్రభు ఇక్కడ గుర్తిస్తున్నాడు. యేసు ప్రభు అది గుర్తించి తన శిష్యులకు ఏమని చెప్తున్నాడంటే, మీరు వాళ్ళు చెప్పే విషయాలను మీరు లోబడండి. ఆమేన్. వాళ్ళ పనులను ఏమాత్రం సమర్థించటం లేదు యేసు ప్రభు. ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు మంచి వాళ్ళు అని చెప్పటం లేదు. కానీ వాళ్ళు ఎక్కడున్నారు? మోషే పీఠము మీద కూర్చున్నారు. మోషే ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా అయితే రిప్రజెంట్ చేస్తున్నారో వీళ్ళు మోషేని రిప్రజెంట్ చేస్తున్నారు. మోషే అధికారం కింద ఉన్నారు కాబట్టి, ఆ అధికారంలో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా వాళ్ళు ఏం చెప్తే అది విధేయత చూపించాలి. యు షుడ్ ఒబే దెమ్ అనేది యేసు ప్రభు క్లియర్గా చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? yes. ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇప్పుడు క్రైస్తవుడిగా నువ్వు నేను ఎక్కడున్నాము? యేసుక్రీస్తు సింహాసనం మీద మనం ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వి ఆర్ సీటెడ్. యేసుక్రీస్తుతో పాటు ఉన్నాం. అంటే నీ క్రియలను బట్టి కాదు, నీ యొక్క మంచితనం బట్టి కాదు, నీ సొంత నీతిని బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క కార్యమును బట్టి నిన్ను దేవుడు యేసుక్రీస్తుతో పాటు సమానంగా కూర్చుండబెట్టిన ఆ విధానాన్ని బట్టి ఇప్పుడు సైతాను కానీ అన్నీ కూడా నీ మాటలు వినాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పరిస్థితి కూడా నీ మాట వినాల్సిందే. ఏంది బ్రదర్ పరిస్థితి అంటే? మత్తయి సువార్త 17వ అధ్యాయం చూడండి, 5వ వచనం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఒక్క నిమిషం, ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు తన శిష్యులను ముగ్గురిని తీసుకొని రూపాంతరం చెందే ఆ కొండ దగ్గరికి వెళ్తాడు. ఆ రూపాంతరం కొండ పైన ఈ పేతురు వీళ్ళకు మేము అవి కడతాం, పర్ణశాల కడతాం, అది కడతాం, ఇది కడతాం అంటున్నాడు. పేతురు ఇంకా మాట్లాడుతుండగా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఆయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఆమేన్, ఆమేన్. ఆయన మాట వినండి అని దేవుడు ఎవరితో చెప్పాడు? శిష్యులతో. రాంగ్. ఆయన మాట వినండి అని మేఘాలన్నీ తెరుచుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. మేఘాల నుండి మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ సృష్టితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. గమనించండి, దేవుడు సృష్టితో మాట్లాడుతున్నాడు, సాయితాన్తో, దయ్యాలతో మాట్లాడుతున్నాడు, దేవదూతలతో మాట్లాడుతున్నాడు, లోకంలో ఉండే ప్రతి కొండతోనూ గుట్టతోనూ, అది లివింగ్ థింగా నాన్ లివింగ్ థింగా సంబంధం లేదు, అన్నింటికీ ఒక కమాండ్మెంట్ ఇచ్చిండు దేవుడు ఆ రోజు. అర్థమవుతుందా? దేవుడు అన్నిటికీ ఒక కమాండ్మెంట్ ఇచ్చిండు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఏం చెప్తే అది వినండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఏమి చెప్తే అది వినండి. గాడ్ హ్యాస్ గివెన్ ఎ కమాండ్మెంట్ టు హోల్ యూనివర్స్. ఈ విశ్వమంతటికి కూడా ఒక కమాండ్మెంట్ ఇచ్చేసిండు. మీరందరూ ఈయన మాట వినాల్సిందే. ఆమేన్. సైతాను వినాల్సిందే, దూతలు వినాల్సిందే, దయ్యాలు వినాల్సిందే, అన్నీ వినాల్సిందే. ఆమేన్. అందుకోసం యేసుప్రభు ఏమంటాడు? ఎవడైనా నువ్వు కొండను చూచి కొండతో మాట్లాడది పోతుంది అంటాడు. ఎందుకు? ఆల్రెడీ అధికారం ఇవ్వబడింది ఇక్కడ. అర్థమవుతుందా? తండ్రి అయిన దేవుడు ఆయనకు చెప్పేసిండు, ఈయన మాటలు వినాల్సిందే అని సర్వ సృష్టికి దేవుడు ఆ రోజు చెప్పేసిండు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బాగా ఆలోచిద్దాం. ఆయన మాట వినండి అన్నాడు. ఆమేన్, ఆమేన్. ఆయనతో పాటు సమానంగా మనం ఆడ కూర్చున్నాం అంటే ఏమర్థము? అవన్నీ మన మాట వినాల్సిందే. హల్లెలూయా. బై ఎక్స్టెన్షన్ దే హ్యావ్ టు లిసన్ టు అస్. ప్రపంచంలో ఉండే ప్రతి సృష్టి కూడా అన్నీ కూడా మన మాటలు వినాల్సిందే. అందుకే యేసు ప్రభు తుఫాన్ వస్తుంటే ఆగు అంటే ఆగిపోయింది. కామ్ పీస్ అంటే ఆగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? వినాలని దేవుడు చెప్పేసిండు అక్కడ.
దేవుడు ఆల్రెడీ ఒక కమాండ్మెంట్ ఇచ్చిండు, వినాలి, ఆయన మాట వినాలి. ఇప్పుడు ఆయనలో నీవు ఉన్నావు, నీ మాటలు కూడా వినాలి. హల్లెలూయా. హల్లెలూయా. 1 యోహాను 4:17 వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్క్రిప్చర్స్. చూడండి, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఎట్టివాడై ఉన్నాడో ఈ భూమి మీద నువ్వు నేను కూడా అట్టివారమై ఉంటున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడో పరలోకమందు, నీవు కూడా ఈ భూమి మీద అంతే పరిశుద్ధునివి. యేసుక్రీస్తు ఎంత నీతిమంతుడో పరలోకమందు, నీవు కూడా ఈ భూమి మీద అంతే నీతిమంతునివి. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎంతటి అధికారం కలిగి ఉంటున్నాడో తండ్రి కుడి పార్శ్వమున, ఈ భూమి మీద మీరు కూడా అట్టివారే అయి ఉంటున్నారు, అంతే అధికారం కలిగి ఉంటున్నారు. ఆమేన్. ఆమేన్. ఇట్ ఈస్ గాడ్స్ ప్రామిస్. గమనించండి, సైతానుకు తెలుసు, దయ్యాలకు తెలుసు, మీరు ఏ టైంలో వెళ్ళిపోమన్నా అవి వెళ్ళిపోవాలని, మీరు ఏ ప్లేస్లో వెళ్ళిపోమన్నా అవి వెళ్ళిపోవాలని, ఏ పరిస్థితుల్లో వాటిని వెళ్ళగొట్టినా వెళ్ళిపోవాలని. హల్లెలూయా. అండ్ దే ఆర్ బౌండ్ టు ఒబే యు. అవి ఖచ్చితంగా మీ మాటలు వినాల్సిందే, మీరు చెప్పినట్టు అవి చేయాల్సిందే. అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, చాలా పెద్దోళ్ళకే మాట లేదు. చిన్న పిల్లోడు ఈరోజు యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు కూడా వెళ్ళిపో అంటే వాడు వెళ్ళిపోవాల్సిందే. ఎందుకు? వాడు క్రీస్తుతో పాటు సమానంగా కూర్చున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తుతో పాటు సమానంగా ఎవరు కూర్చున్నా కూడా వారి మాట సైతాన్ వినాల్సిందే, దయ్యాలు వినాల్సిందే, వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాల్సిందే. వాటికి తెలుసు, వెళ్ళిపో అంటే మేము వెళ్ళిపోవాలి అని వాటికి తెలుసు. ఆమేన్. ఎందుకు? బికాజ్ యు ఆర్ సీటెడ్ ఇన్ గ్లోరీ, యు ఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్. యేసు క్రీస్తుతో పాటు ఆయన మహిమలో నువ్వు కూర్చున్నావు, ఆయన యొక్క సీట్లో నువ్వు కూర్చొనిట్టున్నావు, ఆయన అధికారంలో, ఆయన శక్తిలో మనము కూర్చొనిట్టున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. యూదా పత్రిక 1 అధ్యాయం ఉంది, 9వ వచనం చూడండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింప ప్రభువు నిన్ను గద్దించునుగాక నేను. ఆమేన్. ఇంగ్లీష్ లో చదవండి అదే మాట. At Michael the archangel, when contending with the devil and disputing about the body of Moses, dared not bring against him a railing accusation, but said, the Lord rebuke thee. ఈ యొక్క ఒక్క సెంటెన్స్ లో మనము క్రిస్టియన్స్ గా, యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళగా మనం చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది ఇక్కడ. దిస్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. మిఖాయేలు చాలా పవర్ఫుల్ దూత, చాలా శక్తి కలిగిన దూత. హీఈస్ ది కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ గాడ్స్ ఆర్మీస్. దేవుని యొక్క దూతల సైన్య సమూహాలకంతటికి కూడా హీఈస్ ది కమాండర్. అర్థమైందా? అంటే చాలా శక్తివంతమైన దూత, చాలా మహిమ కలిగిన దూత. కానీ మోషే యొక్క శరీరం కోసం ఒక గొడవ జరుగుతుంది, డిస్ప్యూట్ జరుగుతుంది. సైతాన్ తీసుకోవాలని సైతాను, లేదు మేము తీసుకోవాలని వీళ్ళు. ఇది జరిగింది. అయితే ఇక్కడ మిఖాయేలు సైతాను మీద ఏదైనా చేయగలడు, శక్తి ప్రకారంగా ఆయన ఏదైనా చేయగలడు, కానీ ఏది చేయటం లేదు. ధైర్యము, సాహసం కూడా చేయటం లేదంట. ఎందుకంటే అక్కడ సైతాను చెడ్డవాడే, కానీ వాడికి ఆదాము యొక్క అధికారం ఇవ్వబడింది అక్కడ. అర్థమవుతుందా? ఆదాము అధికారంలో సైతాన్ ఉంటున్నాడు. ఆ ఆదాము అధికారము దేవదూతల అధికారం కంటే చాలా పవర్ఫుల్. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆదాము దేవుడు ఈ పండు తినొద్దు అంటే ఆ పండు ఎప్పుడు తిన్నాడో వాడి అధికారాన్ని సైతానుకు కోల్పోయిండు. ఇప్పుడు వాడు ఆ అధికారంలో ఉంటున్నాడు సైతాన్. ఆ అధికారంలో ఉంటుండగా ఈ దూత అయినటువంటి మిఖాయేలు పోయి వాడితో పోరాడే విషయంలో వాని మీద ఏమాత్రము ఒక జడ్జ్మెంట్ ఏం చెప్పటం లేదు, లేకపోతే వాడిని నాశనం చేయటం లేదు. కానీ ఏమంటున్నాడు? ది లార్డ్ రెబ్యూక్ ది అంటున్నాడు. ది లార్డ్. ఎందుకు? ఈ దూతలకు ఉండే అధికారం కంటే సైతాన్ దగ్గర ఎక్కువ అధికారం ఉంది. ఇప్పుడు సైతానుకు మనిషి అధికారం ఉంది, అంటే ఆదాముకు వచ్చిన అధికారం ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు సైతానును ఏదైనా అనాలంటే దేవుని నామం మనిషి అధికారం కంటే ఇంకా పెద్దది. కాబట్టి హీఈస్ కమింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్. అర్థమైందా? 3 విషయాలు ఉన్నాయి. మనిషి అధికారం ఉంది, దేవదూతల అధికారం ఉంది, దేవుని అధికారం ఉంది. మిఖాయేలు చాలా శక్తివంతమైన దూత అయినప్పటికీ
ఆ దేవదూత అధికారం మాత్రమే ఆయనకుంది. మనిషికి అంటే ఆదాముకు దేవదూతల కంటే గొప్ప అధికారం ఉండింది. కానీ వాడేం చేసిండు, సైతానుకు అది పోగొట్టేసుకున్నాడు, సైతాన్ దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి మనిషికి ఉండే అధికారం కంటే ఎక్కువ అధికారం ఉంది. ఆమేన్. ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము యేసుక్రీస్తులో ఉన్నాము కాబట్టి మనము ఈ అధికారాలన్నిటికంటే పైన దేవుని అధికారంలో మనము ఉంటున్నాం. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది క్రైస్తవులుగా ఏంటంటే, మనము ఆత్మీయంగా మన పైన ఉండే అధికారాన్ని మనం గౌరవించాలి. మిఖాయేలు సైతాన్తో కొట్లాడలేదు, నాశనం చేయలేదు, వాడిని ఏం చేయలేదు. ఎందుకు? అక్కడ అధికారం ఉంది అని గుర్తిస్తున్నాడు. మిఖాయేలుకు నాకంటే పెద్ద అధికారం ఇవ్వబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క మనిషి ఆదాము యొక్క అధికారం ఉంది కాబట్టి వాడిని ఏం చేయలేకపోతున్నాడు, చేయట్లేదు, ఈవెన్ ధైర్యం కూడా చేయటం లేదు. మనము కూడా సంఘాలలో మనకు పైన ఎవరైతే దేవుడు పెట్టి ఉంటాడో హయ్యర్ అథారిటీస్, వాళ్ళకు కూడా మనము గౌరవించాలి. మనము వాళ్ళకు నాకంటే వాళ్ళకేం పెద్ద తెలియదు, లేకపోతే నాకే అన్నీ తెలుసు అనే భావనలు మనం ఉండకూడదు. అర్థమవుతుందా? ఎస్. ఇప్పుడు మిఖాయేలు పవర్ఫుల్లే, స్ట్రాంగే, కానీ ఆ అధికారం దగ్గరికి వచ్చేసరికి సైతాను ఏమాత్రము తన సొంత అధికారాన్ని వాడటం లేదు. ఎందుకంటే అధికారం తక్కువ అధికారం, శక్తిని వాడచ్చు కానీ చేయట్లేదు. ఎందుకంటే అధికారం అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి. ఆమేన్. అధికారాన్ని గుర్తించిండు. అందుకే మనం కూడా ఎవరిని కూడా మన పైన ఉండే వాళ్ళను క్రిటిసైజ్ చేయకూడదు. మన పైన సంఘంలో మనకు దేవుడు పైన పెట్టి ఉంటాడు, మనకు వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కానీ, వాళ్ళని గురించి తక్కువగా మాట్లాడడం కానీ, వాళ్ళని డిజానర్ చేయడం కానీ అటువంటివి మనము చేయకూడదు. ఎస్పెషల్లీ గాస్పెల్ కోసం ఆశపడుతుంటారు, దేవుని సువార్తను ప్రకటించాలా, దేవుని సువార్త కోసం ప్రాణమైన పెట్టాలా అనేటువంటి ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. పొరపాటున కూడా వాళ్ళకు అగేన్స్ట్గా పోకండి. ఎందుకంటే దే క్యారీ ది అథారిటీ ఆఫ్ గాడ్. లిటరలీ యూ కెన్ సీ గాడ్స్ వర్క్ వాళ్ళ జీవితంలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. కోరహు తన సమూహంలో పేరు పొందినవాడు. ఒక నిమిషం. కోరహ్ అనేవాడు వాళ్ళ కమ్యూనిటీలో చాలా పెద్ద పేరుంది. కమ్యూనిటీలో పెద్ద పేరున్నంత మాత్రాన, నీ వెనక జనాలు దండిగా ఉన్నారని చెప్పినంత మాత్రాన డోంట్ రిబెల్, నెవర్ రిబెల్. వీడేం చేసింది చూడండి. అతని సమాజము యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించిన దాతాను అభిరాములు మీరు ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 280 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహును మృంగివేసినందునను వారు దుష్టాంతములైరి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట, మాకు బలం ఉంది, మాకు బలగం ఉంది, మాకు తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మేము వస్తాం చర్చి మీదకి, మేము యుద్ధానికి వస్తాం. పోయినారు. పోతే ఏమైందంట, అగ్ని కాల్చివేసింది, భూమి కూడా నోరు తెరిచి అందరినీ మింగేసింది. అధికారం ఉన్న దగ్గర దేవుని, ఎస్పెషల్లీ ఆత్మీయమైన అధికారం గురించి చెప్తున్నా, పొరపాటున కూడా మీదికి పోకండి. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం చాలా ప్రార్థన చేస్తున్నాం, ప్రభా ఇది తగ్గటం లేదు, నేను ఇట్లా అనుకుంటున్నా, ఇది కావటం లేదు, ఇది కావటం లేదు, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ప్రార్థన చేస్తున్నా, ఏం చేస్తున్నా కావటం లేదు. కారణం ఏంటి? అధికారం మీద మాట్లాడింటావు, తిరుగుబాటు చేస్తుంటావు నీ స్వభావంలో. దోస్ విల్ వర్క్ అగైన్స్ట్ యూ, దే డోంట్ వర్క్ ఫర్ యూ. అర్థమవుతుందా? దే షుడ్ బి బ్రోకన్. ఏవైనా అటువంటివి ఏమైనా మనం చేస్తుంటే దే షుడ్ బి బ్రోకన్. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు చేశారో ఈ పని, వాళ్ళు నాశనం అయిపోయినారు, దుష్టాంతములైరి. అంటే దే బికేమ్ ఏ సైన్. అంటే రేపొద్దున నీకు ఇది జరిగితే అట్లయితే చూడు అని చెప్పడానికి దేవుడు ఒక దృష్టాంతంగా పెట్టిండు వాళ్ళని. ఆమేన్. అందుకే నువ్వు ఏ సంఘానికి వెళ్తుంటావో ఆ సంఘం యొక్క పాస్టర్ కానీ అథారిటీస్కు లోబడి ఉండండి. నేను చెప్తున్నా, యూట్యూబ్లో చూస్తున్న అందరికీ కూడా చెప్తున్నా, సంఘంలో పాస్టర్కి తెలియదు, నేనే చాలా స్మార్ట్ పాస్టర్ కంటే, లేకపోతే వాళ్ళకేం తెలియదు ఎట్లా చేయాలనో, అట్లాంటప్పుడు నువ్వు ఉండొద్దు అక్కడ. అక్కడే ఉండి నువ్వు వాళ్ళని కించపరచడము, అక్కడే ఉండి వాళ్ళకి వ్యతిరేకంగా పోవడము, అటువంటి పనులు చేయకూడదు. ఒకవేళ నీకు బాగా తెలుసు అంటే పక్కకి వెళ్ళిపోయి నువ్వు పెట్టుకో, అంతేగాని డోంట్ హార్మ్ దెమ్. అర్థమైందా? డోంట్ ట్రై టు హార్మ్ దెమ్. నీ వల్ల వాళ్ళకేం కాదు,
దేవుడు వాళ్ళని పిలిచిన పిలుపులో వాళ్ళు నడుస్తున్నంత వరకు ఎవరికేం నష్టం కాదు, వాళ్ళకు నువ్వే నష్టపోయేది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు నష్టపోతారు? మీరే నష్టపోయేది. అందుకే కొందరు ఉంటారు, బ్రదర్ ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది, పాస్టర్లకు సలహాలు ఇస్తుంటారు, ఇట్లా చేద్దాం, ఇట్లొద్దు, ఇట్లా చేద్దాం. దే ఫీల్ దే ఆర్ బిగ్గర్ దాన్ పాస్టర్. హీఈస్ అ స్పిరిచువల్ అథారిటీ దేవుడు పెట్టి ఉంటున్నాడు. నేను ఫెలోషిప్కు రాకమునుపు ఐ యూస్ టు అటెండ్ ఏ చర్చ్. నాకు నచ్చినా నచ్చకపోయినా, వాక్యం బాగుండదు అయినా నచ్చినా నచ్చకపోయినా ఉంటాను, కంప్లీట్గా వింటాను, వచ్చేస్తాను. నేను మళ్ళీ బైబిల్లో చదువుకుంటాను, నాకేమనిపిస్తే అదే చేసుకుంటాను. వన్స్ ఐ లెఫ్ట్ దట్ ప్లేస్, అక్కడి నుంచి అర్థమవుతుందా, మనం నెగటివ్ మాట్లాడేది, ఈ వాదనలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. వీలైతే హెల్ప్ చేయి. నీ దగ్గర మంచి మెసేజెస్ ఉన్నాయి, లేకపోతే నీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది, అది మీ పాస్టర్కి హెల్ప్ చేయి ఇవ్వడానికి. తీసుకొని బ్రదర్ ఇంకా ఇవి తీసుకొని ఇంకా బాగా చెప్పొచ్చు అని అట్లాంటివి చెప్పొచ్చు. కానీ యూ డోంట్ ట్రై టు ఇన్స్ట్రక్ట్ యువర్ పాస్టర్స్. మీరు ఇట్లా ఉండండి, మీరు అట్లా చేయండి అనే మాటలు చేయొద్దండి. బికాజ్ ఇట్ ఈస్ రాంగ్. సబ్మిట్ చేసుకో, లేకపోతే పక్కకి వెళ్ళిపో. అంతేగాని అక్కడే ఉండి మీరు ఇట్లా చేస్తున్నారు, మీరు అట్లా చేస్తున్నారు, అవి అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని మనల్ని పిలిచిండు ఒక పిలుపు. మనం మన పిలుపులో నడవాలి, మనము దేవుని యొక్క ఆత్మశక్తిలో మనం నడవాలి, మనము దేవుని యొక్క కృపలో మనమందరం రాచర్లో ఎత్తబడాలి అంటే మనం డెఫినెట్గా దేవుడు పెట్టిన అధికారాల కింద మనము ఉండాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. ఏమర్థమైంది? నీ పైన ఉన్న వాళ్ళను, దేవునిలో ప్రయాస పడేవాళ్ళు, బాగా గమనించండి, ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. అంటే స్పిరిచువల్గా దేవుని కోసం ప్రయాస పడుతున్నారు వాళ్ళు. దేవుడు అంటే ఆశ. వాళ్ళ జీతం ఇస్తున్నారో, వాళ్ళ డబ్బులు ఇస్తున్నారో, వాళ్ళు ఏమి ఇస్తున్నారో, వాళ్ళ ప్రాణం పెడుతుండొచ్చు, వాళ్ళ సమయం కేటాయిస్తుండొచ్చు. వాళ్ళు సంఘంలో ఉండి మీలో ప్రయాసపడుతూ ప్రభువునందు మీకు పైవారయ్యి ఉండి, మీకంటే పైన ఉన్నారు, మీరు వింటున్నారు వాళ్ళ మాటలు. ఆమేన్. అప్పుడు మీకు బుద్ధి చెప్పువారు. కొన్నిసార్లు మీరు తప్పు చేస్తారు, బుద్ధి చెప్పినప్పుడు అలిగిపోవడం కాదు, ఏం తెలుసు నాకు అనడం కాదు, లేదా నాతో ఇంకా మాట్లాడకుండా ఉండడం, అట్లాంటివి కాదు. ఓ 4 వాళ్ళు రాకపోతే మళ్ళీ ఫోన్ చేసి రాబోయే అని పిలుస్తారు, అట్లాంటివి కాదు. ఇక్కడ అర్థమవుతుందా? చిన్న పిల్లాటలు కాదు ఇది. దిస్ ఇస్ బిట్వీన్ బ్లెస్సింగ్ అండ్ ఎ కర్స్. నీ జీవితంలో ఆశీర్వాదం పనిచేయడానికి, శాపం పనిచేయడానికి మధ్య ఏం జరుగుతుంది అనేది ఇక్కడ. నీకు బుద్ధి చెప్పు వారికి నువ్వేం చేయాలంట? మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో. ఆమేన్. నేను తిట్టిండొచ్చు, అయితే కూడా నువ్వు ప్రేమించాలి. ఎందుకు తిట్టిండు? ఈ బ్రదర్ తిట్టినా కూడా నాకు ఆశీర్వాదం. నేను ఎవరిని తిట్టనులేండి, నేను నా గురించి చెప్పట్లేదు. నేను మీరు సంఘాల్లో వెళ్తుంటారు, వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళు ఒకవేళ ఒక మాట మిమ్మల్ని సరి చేయడానికి వాడితే రెచ్చిపోకండి, ఏయ్ నన్ను అంటావా నువ్వు అనేది వద్దు. అట్లా అర్థమవుతుందా? యుల్ గెట్ ఎ కర్స్ ఫర్ యూ. ఇక్కడ ఏమంటాడు? ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. హల్లెలూయా. ఆమేన్. లాస్ట్ పదం చదవండి. మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. ఆమేన్. ఆమేన్. క్రైస్తవ జీవితం అనేది సమాధానంతో ఉండడం కోసమే. అధికారం ఉంది కదా అని పాస్టర్ అందరినీ నువ్వు ఇట్లా అని చేయడం కాదు. అధికారం లేదు కదా అని కిందోడు ఎదిరించడము కాదు. అర్థమవుతుందా? ఇదంతా కూడా మనం ఒక క్రమంలో, క్రైస్తవ క్రమంలో మన శత్రువును గుర్తించాలి. మన శత్రువు సైతాను, మీ పాస్టర్లు కాదు. అర్థమవుతుందా? మన శత్రువులు మనుషులు కాదు. సంఘంలో వచ్చే వేరే వ్యక్తులు ఉంటారు, వాళ్ళు పోయి నీ గురించి ముటికిచ్చడం, వాళ్ళు ఇంకోరు, ఎవరిని పట్టించుకోవద్దు. నీ గురించి చెడుగా మాట్లాడిన కూర్చొని ఏడుస్తుంటారు, ఓ నన్ను గురించి ఇట్టున్నారు, చాలా బాధ అవుతుంది నాకు. ఎందుకు బాధ అవుతుంది? పట్టించుకోవద్దు. నీకు నీ దేవునికి మధ్య ఏముందో దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ఏ మనుషులది సంబంధం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులను గురించి పట్టించుకుంటున్నావు అంటే నువ్వు ఇంకా చాలా పిల్లకాయ, చాలా చిన్న పిల్లకాయ. మనుషులు చాలా ఫీబుల్. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండరు. ఈరోజు నిన్ను ఐ లవ్ యూ అంటారు, రేపు అయిపోయింది ఇంకంతే. కాబట్టి ఇవన్నీ వద్దు మనకు. వీ షుడ్ బికమ్ స్ట్రాంగ్. నీకు ఇవ్వబడిన అధికారం నువ్వు అర్థం చేసుకో. ఈ అధికారంలో దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి ఈ అధికారంలో నువ్వు నిలబడాలి. ఆమేన్. రెండవది, నీకు పైన ఉండే అధికారులకు
లోబడి ఉండాలి. హల్లెలూయా. అప్పుడే దేవుని యొక్క సమాధానం మనందరి మీద పనిచేస్తుంది. ఆర్ యు బ్లెస్డ్? yes. కళ్ళు మూసుకోండి, నాతో పాటు చెప్పండి. ఒక చెయ్యి దేవుని వైపు చూపించండి, నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, నాకు ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపలో నా మనోనేత్రాలను తెరిచారు. నాకు ఇవ్వబడిన అధికారాన్ని నేను తెలుసుకోవడానికి నాకు కృపను చూపిస్తున్నారు. నాయనా ఈ అధికారాన్ని నేను చక్కగా వాడుకోవటానికి మీరు నాకు అవకాశాలను కల్పించుమని నేను కూడా అప్రమత్తంగా ఉండి నా జీవితంలో సాతానుడికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా వాని నా పాదాల క్రింద వాడు ఎక్కడైతే ఉండాలో వాడిని అక్కడే పెట్టడానికి నాకు జ్ఞాపకం ఇస్తూ నాకు కృపను చూపించు. యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుతున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు యూట్యూబ్ లో నా మాటలు వింటున్న వాళ్ళు, అదే విధంగా ఇక్కడ కూడా ఎవరైనా ఒకవేళ అనారోగ్యత కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఉంటే వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున యేసు క్రీస్తు అధికారంలో తండ్రి ప్రభా, మీ ప్రతినిధిగా మీ రాయబారిగా ప్రభా ఇక్కడ చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి నాయన మీ సన్నిధికి వస్తున్నాను తండ్రి ప్రభా. వారు ఎక్కడ అనారోగ్యత ఉందో అక్కడ వారి చేతులు ఉంచుకొని ఉంటుండగా యేసు క్రీస్తు నామమున ఆ అనారోగ్యత కొట్టివేయబడిందని ప్రకటిస్తున్నాను తండ్రి. యేసు క్రీస్తు నామమున మీరు స్వస్థత నొందితిరి అని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రతి చెడ్డ ఆత్మల కార్యాలు కొట్టివేయబడ్డాయి, అవి ఇప్పుడే యేసు క్రీస్తు నామమున వెళ్ళిపోతున్నాయని ప్రకటిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో తండ్రి వీరి జీవితాల్లో ఉన్న ప్రతి అప్పు కొట్టివేయబడిందని ప్రకటిస్తున్నాం తండ్రి ప్రభు. ఆర్థికంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా తండ్రి వీరు నాయన యేసు క్రీస్తులో సమృద్ధిలో నడుస్తున్నారని ప్రకటిస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసయ్య నామమున మీరు ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.